మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంకి అయితే రావడం జరిగింది. అసలు ఆర్మూర్కి ఎందుకు వచ్చిర్రు అని చెప్పి చాలామంది అనుకుంటుండొచ్చు. సో ఆర్మూర్లోని బాలికల వసతి గృహంలో అయితే మనము ఇక్కడికి రావడం జరిగింది. ఎవరైతే ఈ బాలికల వసతి గృహంలో విద్యార్థులు ఎవరైతే ఉంటున్నారో చాలా సమస్యలు అయితే ఉన్నాయని చెప్పేసి వార్డెన్ పైన అయితే ఒక ఫిర్యాదు అయితే చేయడం జరిగింది విద్యార్థులు. సో అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే మాట్లాడడానికి మనతో విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ హాస్టల్ వార్డెన్ కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం, అసలు ఏమైంది, అసలు ఏం జరుగుతుంది, ఈ హాస్టల్లో అసలు ఏం జరుగుతూ ఉంది. సో ఒక మెనూ ప్రకారం వాళ్ళు ఫుడ్ అయితే పెట్టడం లేదు అనేది మనకు తెలుస్తూ ఉంది. పిల్లలతో మాట్లాడడం, పిల్లలు ఏమంటారు అనే దానిపైన అసలు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో లోపలికి వెళ్దాం. బీసీ హాస్టల్లో దాదాపు 9 కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరా నిఘా ఉన్నా కూడా ఇక్కడ నిరుపయోగంగా ఇక్కడ ఇదంతా నడుస్తుంది అనేది మనకు తెలుస్తూ ఉంది. ఆగస్టులో ఎవరైతే శ్యామల మేడం వచ్చారో, వచ్చిన తర్వాత నుంచి కూడా అసలు ఇప్పటి వరకు సీసీ కెమెరా నిఘా అనేది పనిచేయకపోవడము, అసలు రిపేర్ చేయించాలనే ఒక సోయిలో ఎందుకు లేరు అనేది చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు 45 నుంచి 50 మంది స్టూడెంట్స్ ఉండే ఈ హాస్టల్లో ఎప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ జరుగుతుందో మనకు తెలియదు. 9 కెమెరాలు ఉన్నాయి, 9కి 9 అసలు పనిచేస్తలే. ఏమన్నా అంటే మనకి ఇది షాక్ సర్క్యూట్ వల్ల మేము ఇది పనిచేస్తలేదు అని చెప్పేసి అలాంటి సాకులు అయితే చెప్తా ఉన్నారు. మెయిన్గా ఎవరైతే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్తోని నేను మాట్లాడదామని చెప్పేసి నేను అన్న, వాళ్ళు ఏమంటున్నారు అంటే, అన్న మేము మాట్లాడలేము, బయటనైతే మేము మాట్లాడలేము అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఎందుకు వాళ్ళు లోపల మాట్లాడదామని చెప్పేసి అనుకుంటున్నారు అనేది ఒక చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే పడుతూ ఉంది. ఎందుకు బయట మాట్లాడట్లేదు, ఎందుకు లోపలనే మాట్లాడతామని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఒక క్లాస్ రూమ్లో అయితే చాలామంది మనతో మాట్లాడడానికి అయితే రెడీ ఉన్నారు. వాళ్ళు బయట మాట్లాడాలా, నిజంగా చెప్పాలంటే భయపడకుండా నిర్భయంగా బయట మాట్లాడాలి. కాకపోతే లోపల వచ్చి, అన్న మీరు లోపలికి వచ్చి మాట్లాడండి, మేము చెప్తాం, అసలు భయం వేస్తుంది మాకు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో డోర్ పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. డోర్ ఎందుకు పెట్టమంటున్నారు మేడం? తిడుతుంది మళ్ళీ మీరు అక్కడ వార్నింగ్. చూద్దాం, డోర్ పెట్టేద్దాం, పెట్టేసి మాట్లాడడం. అసలు ఎందుకు వాళ్ళు డోర్ పెడతా ఉన్నారు, అసలు ఎందుకు ఇంత భయపడుతున్నారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. బీసీ హాస్టల్లో చాలామంది పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరితో మాట్లాడదాం, అసలు ఏంది ప్రాబ్లం ఏంది, అసలు వార్డెన్ పైన ఎందుకు వాళ్ళు కంప్లైంట్ చేసిరు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. సో అసలు ఏమైంది అసలు ఏం జరుగుతుంది హాస్టల్లో? సార్ ఫుడ్ మాకు మంచిగా పెట్టారు సార్. 3 రోజులు కూర పెడతారు సార్. అందులో పిండి వేసుకుంటా సాంబార్, పిల్లండి పిండేసి రేపు పెడతారు, మళ్ళీ పిండేసి మళ్ళీ ఎల్లుండి పెడతారు, అట్లా పెడతారు సార్. అయితే మేము డైలీ అన్నం తింటే ఏడుచుకుంటా తింటాం సార్ మేము. మళ్ళీ ఎంటికలు వెళ్తాయి, అన్నంలో బండలు వెళ్తాయి, పురుగులు వెళ్తాయి, తినబుద్ధి అది మేము ఏడుచుకుంటూ తింటాం. బయటకి కొనుక్కొని పోతాం, ఇట్లా ఫుడ్ మంచిగా కొనుక్కొని పోతే మిమ్మల్ని వాళ్ళు రమ్మన్నారు. మళ్ళీ డాడీలు ఉన్నాం కూడా మేము అమ్మేట పోతుంది, బాకీ వేసుకొని వస్తుంది, అందుకోసమే హాస్టల్ వేసారు మిమ్మల్ని అనుకుంటా తిడతారు. వాళ్ళకి అనే అథారిటీ లేదు కదా. ఇప్పుడు బీసీ హాస్టల్ కావచ్చు, గవర్నమెంట్ ప్రాపర్టీని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందే. సో మిమ్మల్ని ఎందుకు అట్లా అంటుంది అంటే, వాంటెడ్లీ మిమ్మల్ని అట్లా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఆమెకు లేదు కదా. సో ఎందుకు అంటున్నారు మేడం మీరు అట్లా అంటే, మాకు గవర్నమెంట్లో మాకు అంటే ఒక సీట్ రావడం అనేది గొప్పతనం. సో వచ్చిన తర్వాత మీరు ఎందుకు మాకు అట్లా అంటున్నారు అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేసిరా లేదా? చేస్తే మీరు చేసే పనులు అట్లున్నాయి సార్. టెంపుల్కి పోతే కూడా నిన్న అడిగినాం, పంపించలేరు. మళ్ళీ ఈరోజు అడిగితే నీకోలో రమ్మన్నారు కదా, అందుకోసమే ఊకే పోతావు అంటున్నావు, నా ఎంబట పడుతున్నావు కదా. రమ్మంటారంట ఎవరో ఏమో సార్, నిన్నలోనే రమ్మన్నారు, నువ్వు అందుకోసమే పోతా అంటున్నావు అనుకుంటా పుట్టిస్తారు సార్. ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఈ వార్డెన్ పైన మీరు కంప్లైంట్ చేసారు. ఈ వార్డెన్ ఎప్పుడు వచ్చారు? ఈ వార్డెన్ మేడం మొన్న వచ్చింది. ఈ మేడం వచ్చిన నుంచి అయితే మాకు ఫ్యాన్స్ ఖరాబ్ అయితే ఫ్యాన్స్ పెట్టించింది, బాత్రూమ్లు కొన్నే ఉంటే బాత్రూమ్లు మంచిగా వేయించింది. ఈ మేడం ఏమంటుంది, మీరు నా పేరు చెప్పకూరు, నా మీద కంప్లీట్ వేయకూర కూడా చెప్తుంది. అమ్మ మీరు చెప్పండి, మీరు క్లాస్ రూమ్లో మాట్లాడాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది? అంటే బయట మాట్లాడవచ్చు కదా, బయట మాట్లాడవచ్చు, ఎందుకు మాట్లాడలేదు? మీరు మాట్లాడవచ్చు, బట్ మీరు వెళ్ళినక్కడ మాకు వార్నింగ్ ఇస్తుంది. మేము మాట్లాడద్దు, మొత్తం మనీ కోసమే వస్తారు కదా, అట్లా ఎవరికి పడితే వాళ్ళు చెప్పొద్దు, మీ కాలు మొక్తా అది మొక్తా ఉంటుంది, మమ్మల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది. సో మార్నింగ్ ఏమైంది, అన్నంలో పురుగులు వస్తే మేడంకి చెప్తే ఏమంటుంది, పక్కకు తీసినండి కదా ఒక్కసారికి. నిన్న అంత పెద్ద స్టోరీ అయినా కూడా మళ్ళీ అట్లనే చేస్తే ఒక్కొక్కసారి తలుచుకుంటే ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఇంటికాడ వచ్చి కూడా మళ్ళీ ఇక్కడ అట్లా చేస్తానని నాకు. ఎక్కడి నుంచి వచ్చినావు బేటా, నువ్వు ఎక్కడి నుంచి చదువుకోవడానికి వచ్చినావు? హైదరాబాద్ నుంచి. చక్కని ఒక్కొక్కసారి తలుచుకుంటే నాకు ఎందుకు అంటే మీ మమ్మీ వాళ్ళతో చెప్పినావు, ఎందుకు ఏడుస్తున్నావు?
ఎందుకు ఏడుస్తున్నావు? అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక కూడా ఫుడ్ సరిగ్గా ఉండదు, ఏముండదు నాకు. ఇదండి ఎంత బాధ చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్ నుంచి తను చదువుకోవడానికి వస్తే ఆమె ఇలా బాధపడుతూ ఏడుస్తుంది. తల్లిదండ్రుల్ని వదిలేసి అక్క చెల్లెల్ని అన్నదమ్ముల్ని వదిలేసి అలా వచ్చి చదువుకోవడానికి వస్తే ఇవాళ నానా రకాలైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు. ఇలా అంటే వాడిని ఇంత వాంటెడ్లీ ఇట్లా వాళ్ళపైన విరుచుకుపడము, వాళ్ళతో ఇట్లా మాట్లాడడం అనేది ఖచ్చితంగా తప్పు. ఇది నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు బిడ్డ? ఈసారి పెళ్ళి ఏమున్నాయి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మీకు ఇక్కడ? సార్ ఫుడ్ మంచిగా పెడతలేదు, అది ఒక్కటే. ఇంకా సార్ లింగమ్మ గలీజ్ గలీజ్ మాటలు తిడుతుంది సార్. ఎందుకు ఏమని తిడుతుంది మీకు? సార్ ఫుల్ గలీజ్ మాటలు తిడుతుంది సార్. ప్రాబ్లం లేదు. ఏమని తిట్టింది మీకు? మిమ్మల్ని ఏమని తిట్టింది? ఇది కర్రీదా అని అనుకుంటా తిడుతుంది. ఆడిడ పోకుండా అందుకోసమే మిమ్మల్ని హాస్టల్లో వేసిర్రు, మీ దగ్గరికి కొనికి టైం ఉంటలేదని, మీరుంటారని పోకుండా మిమ్మల్ని హాస్టల్లో వేసిర్రు. అందుకు ఎవరు అంటున్నారు ఈ మాట? వర్కర్లు. ఎవరు? ఏం పేరు వాళ్ళది? లింగమ్మ, లక్ష్మమ్మ, గంగమ్మనమ్మ అంటున్నారు. నువ్వు చెప్పేటా? సార్ మళ్ళీ మేము ఇప్పుడు బయట అన్నయ్య వాళ్ళు వస్తారు కదా సార్, మా రిలేటివ్స్ అన్నయ్య వస్తే ఏమంటారు, ఆడెవడు వచ్చిండు, ఆడెవడు ఎందుకు వస్తుండు, మీరు ఎందుకు ఆడితో ఎందుకు మాట్లాడు సార్ అన్నయ్య కానీ అట్లా మాట్లాడతారా సార్. మళ్ళీ ఫుడ్ మంచిగా ఉంటుంది మాకు. పొద్దున సార్ ఈరోజు పొద్దున్న అంతేంది అన్న బండిలో సార్ దయ్యంకి కదా బుక్క పెడతారు ఇడు గట్లని లేదు సార్. మళ్ళీ ఇట్లా చిన్నపిల్లల్ని కళ్ళుకు పంపిస్తారు సార్.